ఓం తత్సత్. ఓం ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం తత్సత్. శ్రవణము వలన ప్రమాణగత సంశయము, మననము చేత ప్రమేయగత సంశయము, నిధిధ్యాసన చేత విపరీత భావన తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది. ప్రమాణగత సంశయం అంటే ఏంటి, నేను ఆత్మవిద్యను తెలుసుకోవాలంటే ప్రమాణం ఏమిటి అన్నటువంటి విషయము చాలామందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఎన్నో ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, ఏ గ్రంథాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు. మరి ఏంటి అన్నప్పుడు గురువు దగ్గర శ్రవణం చేసినప్పుడు ఎటువంటి గ్రంథాలు చదవాలి, ఎటువంటివి మనం శ్రవణం చేయాలో తెలుస్తుంది. అప్పుడు ప్రమాణం ఏమిటి, ఆత్మ లేక పరబ్రహ్మం తెలుసుకోవడానికి ప్రమాణం ఉపనిషత్తులే అని తెలియబడుతుంది. ఇది అప్పుడేమైంది, ఈ ప్రమాణగత సంశయం తొలగిపోయింది. సరే, గురువు దగ్గర విన్న తర్వాత మననం చేస్తాం, తర్కించుకుంటాం. అప్పుడు ప్రమేయగత సంశయం పోతుంది. ప్రమేయము అంటే తెలుసుకోనదగినది, దేన్ని అయితే మనం తెలుసుకుంటూ ఉంటామో, తెలుసుకోవాలనుకుంటామో అది ప్రమేయము. దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం? పురాణాలు చెప్పేవాళ్ళైతే ఆంజనేయ స్వామి ఆకాశానికి ఎట్లా ఎగిరిపోయినాడు, లంకలో ఆయన తోకను ఎట్లా కాల్చారు అనేటువంటివే వాళ్ళకలో ఉంటూ ఉంటాయి. ఈ వేదాంతులకు అలా కాదు కదా. దేన్ని తెలుసుకోవాలనుకుంటారు? ప్రమేయం ఏమిటి? ఆత్మనే తెలుసుకోవాలనుకుంటారు, బ్రహ్మనే. ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకుంటే తాను బ్రహ్మమే అయిపోతాడు గనుక. అంతవరకు ప్రమేయగత సంశయాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో రకాల డౌట్లు ఉంటాయి అన్నమాట. ఎవరిని తెలుసుకోవాలి? రాముణ్ణా, కృష్ణుణ్ణా, అయ్యప్ప స్వామి చరిత్ర చదవాలన్నా, లేకపోతే సాయి చరిత్ర చదవాలన్నా, ఇదే ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మననం చేస్తాడో ఈ ప్రమేయగత డౌట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక నిధిధ్యాసన అంటే ధ్యానం, ఒకే దాన్ని భావన చేయం అంటే నిశ్చయించుకోవడం. ఏమని? అహం బ్రహ్మాస్మి అని. ఇదే నిధిధ్యాసన. దీనివల్ల ఇంతవరకు విపరీత భావనలు ఉంటాయి కదా మనలో. ఏంటి, ఆత్మ తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి, స్వర్గానికో వైకుంఠానికో పోతే కదా లాభము ప్రయోజనము అన్న ఇట్లాంటి విపరీతమైనటువంటి భావనలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఈ అధికారి పురుషుడు అంటే శ్రవణమునకు అధికారి అంటే శిష్యుని కొన్ని అర్హతలు ఉండాలి కదా వేదాంత శ్రవణం చేస్తే. అలా అర్హతలు పొందినటువంటి వ్యక్తి గురువు ద్వారా తత్వమస్యాది మొదలైన మహావాక్యాలు ఉన్నాయి కదా, వాటిల్ని శ్రవణం చేస్తాడు. శ్రవణం చేస్తేనే అప్పుడు అతడికి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అన్నటువంటి అపరోక్ష జ్ఞానం, అంటే తానే బ్రహ్మమును అన్నటువంటి అఖండార్థ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో ఇక అజ్ఞానం కాస్త వెళ్ళిపోతుంది, అజ్ఞాన నివృత్తి అవుతుంది. అజ్ఞాన నివృత్తి ఎట్లా అయిపోయిందో దుఃఖం ఉండదు, ఇక పరమానంద ప్రాప్తి, అదే బ్రహ్మస్వరూపం, తానే బ్రహ్మం కావడం అన్నది లభ్యమవుతూ ఉంటుంది. సరే, ఇది ఉన్నటువంటి సిద్ధాంతం. ఇప్పుడు శిష్యుడు ప్రశ్న వేశాడండి, గురువుగారు మీరు చివరికి అన్ని సాధనల కంటే కూడా శ్రవణ మనన నిధిధ్యాసలే ముఖ్యము అని చెప్పారు. ఇదే సాక్షాత్తు సాధన. యాజ్ఞవల్కుడు కూడా తన భార్య అయిన మైత్రేయికి చెప్పాడు కదా, ఆత్మావారే ద్రష్టవ్య, ఆత్మనే తెలుసుకోవాలి, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పడం జరిగింది కదా అని చెప్తూ ఉంటారు మీరు. మరి చాలామంది సత్సంగాలకు వెళ్తారు, ఏదో చేస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో ఎన్ని శ్రవణ మనన నిధిధ్యాసన చేసినా కానీ కొంతమందికి బ్రహ్మజ్ఞానం, దృఢ అపరోక్ష జ్ఞానం కలగడం లేదు కదా. మరి ఏంటి కారణం, ఎందుకు కలగడం లేదు అని ప్రశ్న వేశాడు.
నాయన శిష్య చెబుతా విను. గతంలో చెప్పుకున్నాం మనం, ఆ సంశయనలు విపరీత భావనలు పోవాలంటే పోతే కానీ ఆత్మజ్ఞానం లభ్యం కాదని చెప్పామే. ఏమి ఎట్లా పోతాయన్నాం మనం? ఈ ప్రమాణగత సంశయము, ప్రమేయగత సంశయము, విపరీత భావనలన్నీ పోవాలంటే శ్రవణ మన నిధిధ్యాసలు చెప్పాలనుకుంటాం కదా. అదే విధముగా ప్రతిబంధకాలు అంటే ఆటంకాలు 3 రకాలు ఉన్నాయి. భూత ప్రతిబంధకము, భవిష్యత్ ప్రతిబంధకము, వర్తమాన ప్రతిబంధకాలని 3 రకాలుగా ఉన్నాయి. ఈ ప్రతిబంధకాలు ఎవరి ఎందైతే ఉంటాయో ఈ ఆటంకాలు, అటువంటి వ్యక్తికి ఎంత శ్రవణాదులు చేసినప్పటికీ అతడికి సరైనటువంటి ఆత్మజ్ఞానం కలగదు. అంతేకాకుండా ఎవరికైతే ఈ ప్రతిబంధకాలు ఆటంకాలు లేకుండా ఉంటాయో అటువంటి వాడు ఆత్మవిచారణ చేస్తే, అంటే తత్వమస్యాది మహావాక్య బోధగా అతనికి లభ్యమైనట్లయితే అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానం తప్పక కలుగుతున్నది అని చెప్తూ, వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాల్లో, అదే బాదరాయణ సూత్రాలు అంటామే, శారీరక మీమాంసలో ఒక మాట చెప్పాడు. ఐహమపి అప్రస్తుత ప్రతిబంధే తత్ దర్శనాత్, ఫలమునిచ్చుట కొరకు సమ్ముఖమైన ఏ కర్మ విశేషం ఉన్నదో దానిని ప్రతిబంధకం అంటారు. ఒక పని చేశాడు, ఏదైనా ఒక పని కార్యం చేసినప్పుడు ఆ పని సక్రమంగా జరగలేదు, ఏదో కర్మ విశేషం ఉన్నది దానికి, అటువంటి కర్మ విశేషాన్ని ప్రతిబంధకం అంటారు. అంటే ఈ చేయడంలోనో లేకపోతే గతంలో ప్రారంధమో ఏదో దేనివల్లనో పని జరగకూడదని ఉన్నదో ఎలాగో అప్పుడు ఆ అనుకున్న కార్యం జరగదు కదా, దాన్ని ప్రతిబంధకం అంటారు. ఏదైనంటే తిరుపతికి వెళ్ళాలనుకున్నాడు ఎక్కడికో, బస్సు కాస్త లేట్ అయిపోయింది, ఆఫీసు లేట్ అయిపోయింది, ఏంటంటే అదే ఆటంకం, అదే ప్రతిబంధకం, పోవాలనుకున్న పని నెరవేరదు. ఈ విషయం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక ఈ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కావాలి కదా. బ్రహ్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మజ్ఞానం, దృఢ అపరోక్ష జ్ఞానం కావాలి కదా. దానికి విరోధి ఏంటంటే మనలో కొన్ని వాసనలు ఉంటాయి, సత్వాసనలు అందాం లేదా దుర్వాసనలు అందాం. అంటే బలమైనటువంటి కొన్ని కోరికలే వాసనలు అవుతాయి కదా. అటువంటి ఈ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానానికి బాగా లభ్యం కావడానికి అడ్డుగా కొన్ని వాసనా విశేషాలు ఉంటాయి మనలో, అవి కూడా ఆత్మజ్ఞానానికి అడ్డొస్తూ ఉంటాయి. ఏమి ఇప్పుడు చూద్దాం, చూడండి. సత్సంగానికి వెళ్ళాలి, మంచి సబ్జెక్టు జరుగుతున్నది, బోధ జరుగుతున్నది. అయితే ఏమి చేస్తాడు, బయలుదేరాడు 10 గంటలకు సత్సంగం అని, 9:30కే పిల్లవాడికి జ్వరం, హాస్పిటల్లో పోవాల్సి వచ్చింది. ఆటంకమే కదా ఇప్పుడు. మరి ఎందుకు అంటే అదిగో పిల్లవాడు అనేటువంటి వాసన, ఏమి భార్య పైన ఒక వాసన, పిల్లల పైన వాసన, సంసారం పైన, ఇవన్నీ వాసనలే కదా. లోకవాసన, శాస్త్రవాసన, ఈషణ త్రయం అంటామే, ఇవంతా కూడా తారేషణ, పుత్రేషణ, ఇవన్నీ కూడా కోరికలు ఎందుకున్నాయి, అవే వాసనలు అంటే, ఇంకేదో కాదు కదా. కాబట్టి ఆ విధముగా ఏవైనా ఉంటే కూడాను ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఈ వాసనా విశేషాల వల్ల. అలా లేకుండా పోతే ఎవరికైతే శ్రవణ మననాదులు చేస్తారో వాళ్ళందరికీ ఈ జన్మలోనే, మళ్ళీ తర్వాత ఎప్పుడో కాదు, చచ్చిపోతే మోక్షం కాదు. ఎవరు చూశాడు చచ్చిపోతే మోక్షం వస్తుందో రాదో, అవన్నీ పురాణాల భాష, అలా కాదు. ఇప్పుడే తెలియబడాలి, బ్రతికున్నప్పట్లోనే నువ్వు మంచి సాధకుడు అయితే నీకు ఇప్పుడే మోక్షం తెలియబడుతుంది. కాబట్టి ఈ జన్మలోనే. అలా కాకుండా ఏదైనా ప్రతిబంధకం ఉందనుకోండి, ఆటంకం, ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఆటంకాలు ఉంటే ఈ జన్మాంతరం అంటే ఈ జన్మ పోయిన తర్వాత, ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ జన్మ, 2వ జన్మలోనో 3వ జన్మలోనో బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఇదే శాస్త్రంలో కూడా చెప్పదు. వామదేవుడు అనే ఋషికి 3 జన్మలు పట్టాయంట. మంచి ఋషి కదా మరి, ఆయన 3వ జన్మకు కానీ ఆయనకు మోక్షం రాలేదంట. అంటే ఏదో ఆటంకాలు ఉన్నాయి.
అంతేకాదండి, ఈ శృతులు, ఉపనిషత్తులు, స్మృతులు, గీతలు లాంటి వాటిల్లో కూడా చెప్పడం జరిగింది ఈ ప్రతిబంధకాల యొక్క, ఆటంకాల యొక్క ఫలితం ఎలా ఉంటుందో అన్నది. కఠోపనిషత్తు అనుకుంటాను, ఏం చెప్పారు తెలుసా అక్కడ? శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యు. అనేక పురుషులకు, అనేక మందికి శ్రవణం కొరకే ప్రాప్తమవుటలేదు. శ్రవణమే లభ్యం కాదు చాలామందికి. మంచి బోధ జరుగుతూ ఉన్నా కూడా సత్సంగాల్లో కానీ ఎక్కడైనా వినడానికే నోచుకోలేరు కదా. ఎందుకు? ఎన్నో ఆటంకాలు. అంతేకాకుండా బహవోయంన విద్యు, అనేక మందిలో ఆత్మ గురించి శ్రవణం చేసినా కూడా, శృణ్వంతోపి విన్నా కూడా ఏదో ఒక ఆటంకం, దాంతో ఆత్మజ్ఞానం సక్రమంగా బోధపడదు. ఎన్నో పుడుతూ ఉంటాయి లోపల, తలకాయలు ఎన్నో సంశయాలు కలుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్తూ ఉన్నట్టు మనం ప్రమాణగత, ప్రమేయగత సంశయాలు, విపరీతమైన జ్ఞానాలు వస్తూ ఉంటాయి, విపరీతమైన డౌట్స్ వస్తాయి. ఎందుకని? అదే శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య. అసలు శ్రవణంకే నోచుకోలేరు చాలామంది, పోతూ ఉంటారు గుళ్ళకు, గోపురాలకు, వీటికి. ఎందుకంటే అది పరిపాకం రాలేదు ఇంకా. అలా. అంతేకాకుండా శృణ్వంతోపి బహవో యం న విద్యు, ఎంత బాగా విన్నా కూడా తెలుసుకోలేకపోతూ ఉంటారు మరి ఆత్మజ్ఞానాన్ని. అదే కదా ఉపనిషత్తులు కాదు, భగవద్గీతలో కూడా అదే మాట వచ్చింది. ఆశ్చర్యవచ్చైవ మన్య శృణోతి శ్రుత్వాస్పీనం వేదన చైవ కశ్చిత్. అసలు వింటే కూడా లభ్యం కావడం ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని కూడా చెప్పబడింది. కాబట్టి ఆటంకాలు ఉన్నాయని మనం అంగీకరించాలి నాయన శిష్య. ఇప్పుడు నీకు ఈ భూత ప్రతిబంధకం, భవిష్యత్ ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకాలు అంటే ఎలా ఉంటాయో, అవి ఎలా పోతాయో కూడా చెప్తున్నాను, ఒక్కసారి విన్నైనా. మొట్టమొదటిగా భూత ప్రతిబంధకం, గతంలో ఉన్నదాని వలన ఏర్పడిన ఆటంకం. అంటే ఏంటి? గతంలో ఏదో తనకు ఇష్టమైన విషయం పట్ల దృఢ సంస్కారంగా ఉంటుంది, అదే వాసనలు అంటేనే అది. గత జన్మ సంస్కారమో లేదా ఈ జన్మలోనూ నువ్వు వేదాంత బోధకు రాకముందే నీ యొక్క కార్యక్రమాల వల్ల నీకు ఏర్పడిన సంస్కారము, వీటి వల్ల ఏమైపోతుంది? నీకు ఇష్టమైనవి ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి, అవి బయటపడుతూ ఉంటాయి. వాటి వల్ల ఏమైంది? బ్రహ్మచింతన కాలమునందు మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి, గతంలోటి గుర్తుకొస్తూ ఉంటాయి. మంచి విషయం జరుగుతూ ఉన్నా, బాగా మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, అతనికి భజనలు, భగవంతుడి భజనలు దేవుడి కంటే చాలా ఇష్టం. అందువల్ల గురువుగారు బ్రహ్మాండంగా మంచి తర్కబద్ధంగా విచారణ చేస్తూ ఉంటే అతను కూర్చొని పాటలు చిన్నగా భజన పాట పాడుకుంటూ ఉండేవాడు, నెమరేసుకుంటూ ఉండేవాడు. రామ అంటే రాగము తొలగును, కృష్ణ అంటే కష్టము తొలగును. అదే ఇప్పుడు అవసరమా? ఆ రాముడు కృష్ణుడు ఎంతెంత కష్టాలు పడ్డారు అంటేనే పోయేటి కంటే వాళ్ళు ఎందుకు పడతారు కష్టాలు? రాముడు పడిన కష్టం ఎవరన్నా పడ్డారండి? చూడండి, ఒక్కసారి చరిత్ర చదవండి రామాయణం. అయినా ఏమిటంటే గత సంస్కారం అలా ఉంది అతనిలో. అది ఏం చేస్తుంది? మంచి బోధ జరిగేటువంటి జ్ఞానం లభ్యమయ్యే టయానికి వచ్చేస్తుంది, లోపల తలకాయలోంచి బయటికి పుటక్కన వచ్చేస్తుంది. పునః స్మరణ మాటి గుర్తు వస్తూ ఉంటుంది. అదే దాన్ని భూత ప్రతిబంధకం అన్నారు. అంతే. ఆ వాసనలే కాదు, రోజు 10 గంటలకు టీ తాగాలి, ఇది ఒక పెద్ద వాసన అయిందనుకోండి. మంచి ఏడ్పేడు వ్యాసాశ్రమం లాంటి చోట్ల మంచి బ్రహ్మాండంగా మలయాళ సోమవారే బోధ చేస్తున్నారు అనుకుందాం. 10 గంటలు అవుతానే టీకి లాగుతూ ఉంటుంది, నరాలంతా లాగుతూ ఉంటాయి. టీ లేకపోయా ఇంకేంది వినేది? బోడే ఏం వింటాడు? ఇంక బోర్డు వినాల్సిందే శ్రవణం. కాబట్టి ఇవంతా కూడా భూత ప్రతిబంధకం. మరి ఎట్లా పోతుంది అంటే, ఆ భూత ప్రతిబంధకము ఏ విషయాన్ని అయితే తనకు ఆటంకంగా ఉందో, ఆ ఆటంకాలు ఎలా వెళ్తాయి అంటే ఆ పరమాత్మ లేక బ్రహ్మ యొక్క చింతన చేత పోతుంది ఆ ప్రతిబంధకం. నువ్వు బ్రహ్మ చింతనను పెంచుకుంటే అది వెళుతుంది. అంటే ఎప్పుడు మన ఏది జ్ఞాపకం వస్తా చెప్పండి? ఏదైతే బలముగా ఉంటుందో మన తలలో వాసనలుగా, సంస్కార రూపేణ, వృత్తుల రూపేణ ఏవైతే బలంగా ఉంటాయో అవే చొచ్చుకొని వస్తూ ఉంటాయి బయటికి.
సపోజ్ అవి బలంగా ఉన్నాయనుకోండి, దానికంటే బలముగా మనం ఈ వాసన బ్రహ్మవాసన తగిలించుకోవాలి తలకాయలు. అప్పుడు ఈ బ్రహ్మవాసన బాగా తగిలించుకుంటే అవి పలచబడతాయి. అంతే కదా. అంతవరకు మన గత సంస్కారం అలా ఉంది, మరి ఏం చేద్దాం? ఆ సంస్కారాన్ని తగ్గించుకోవాలంటే ఈ సంస్కారాన్ని పెంచుకుంటే అది తగ్గిపోతుంది, అంతే, ఇంకేం వేరే మార్గం లేదు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఒక సన్యాసి పూర్వం అతను గృహస్థాశ్రమంలో ఉన్నాడు, అంటే పెండ్లి పిల్లోళ్ళు అంతా భార్య పిల్లలంతా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఎనాలు మేపుకొని పోయేవాడు అతడు. మాటి మాటికి దున్నపోతు జ్ఞాపకం వస్తుంది, ఎనువుల్లో ఉన్న దున్నపోతే. ఇప్పుడు అతనికి మంచి సత్సంగంలో ఉన్నా, ఏ గ్రంథం చదువుతున్నా, ఎనువులు ఎట్లా పోయినాయేనో, లేకపోతే అది ఎట్లా పోయిందో, దున్నపోతు బాగుండనే ఎట్లా పోయినానో, ఇదే ఆలోచనకు వస్తూ ఉందంట ఇప్పుడు. ఇది పెద్ద ఆట. ఎంత శ్రవణం చేద్దామన్నా లేదా మననం చేద్దామన్నా అది అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఎందుకు? తెల్లాలేస్తే ఎనువులు కాడికి పోయేవాడు అతను, ఎనువులు మేపడానికి, గేదెలు మేపడానికి వెళ్ళేవాడు. అది ఎన్ని పాలు ఇస్తుందో, నేను అయ్యో ఆశ్రమానికి వచ్చి వారం అయిపోయినే, అసలు వాటికి గడ్డి వేస్తున్నారో లేదో, నీళ్లు పెడుతున్నారో లేదో ఇంట్లో వాళ్ళు. ఆశ్రమంలో వారం పాటు మంచి జ్ఞాన యజ్ఞం జరుగుతుంటే వచ్చేస్తూనే ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. శరీరం మాత్రం ఇక్కడ ఉంది, మనసు మాత్రం ఇంట్లో ఉంది. అందుకు పూజ్యులు మలయాళ స్వామి వారు ఒక మాట చెప్పేవారు, మీరు ఆశ్రమంలో శరీరాన్ని పెట్టి మనస్సును ఇంట్లో పెట్టద్దు, మీరు ఇంట్లో శరీరాన్ని పెట్టినా మనసును ఆశ్రమంలో పెట్టండి అని. అంటే అర్థం ఏమిటి? నువ్వు శరీరాన్ని కార్యకలాపాల్లో పెట్టినా మనసును భగవంతుని పైన పెట్టు. అలా కాకుండా శరీరాన్ని మాత్రం భగవంతునికి ఎదురుగా పెట్టి మనసును మాత్రం బయట లోకంలో పెడితే ఏం ప్రయోజనం అనేవాడు. కనుక ఈ భూత ప్రతిబంధకం పోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తొలగించాలి కదా. అప్పుడు మంచి గురువు గారు ఏం చేస్తాడంటే తెలుసా? అర్థం చేసుకున్నాడు, ఓరే ఇతడి పరిస్థితి ఇదా అని. అర్థం చేసుకొని గురువుగారు ఆ సన్యాసికి ఉన్నటువంటి ఆ శిష్యుడికి ఉన్నటువంటి ఆ గతంలో భూత ప్రతిబంధకంలో ఉన్న విషయాన్నే తీసుకొని అతనికి బ్రహ్మచింతన జయించడం మొదలుపెట్టాడంట. అంటే మామూలుగా ఏం చేయాలి? ఈ పంచకోశాలు, అవస్థాత్రయము, శరీరత్రయము, ఇదంతా చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు అతను ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా దున్నపోతూ ఎనుముల ఏ దృష్టాంతం తీసుకొని చెప్తున్నా అంట. ఏ విషయం చెప్తున్నాడు? బ్రహ్మ విద్యనే. బ్రహ్మ విద్యను ఉదాహరణంగా, ఎనుములను ఉదాహరణంగా తీసుకొని బోధించడం మొదలుపెట్టాడంట శిష్యునికి. అప్పుడు ఏమైందంటే అతనికి క్రమేణా రాను ఆ భూత ప్రతిబంధకం పోయిందంటే వెళ్ళిపోయింది. అప్పుడు ఇతనికి ఆ శ్రవణం చేసే కొద్దీ ఆత్మజ్ఞానం కలుగుతుందంట. కాబట్టి ఇట్లా లోక విషయంలో ఉండేటువంటి వాసనలు, గత సంస్కారాలు పోగొట్టాలంటే గురువుగారు ఆ విధమైనటువంటి బోధ చేసి శిష్యునికి ఆ భూత ప్రతిబంధకాన్ని తొలగించేసాడు. ఎక్కడ ఏది అవసరమైతే అందుకే దృష్టాంతాలను చాలా జాగ్రత్తగా, ఏదేదో పాత చింతకాయ పచ్చడిలాగా ఉండకుండా అప్ టు డేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు, ఈ కాలం కొద్దీ ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ కాలంలోనే మనం ఉంటాం కాబట్టి అది మనసుకు బాగా పడుతుంది. ఎందుకంటే దృష్టాంతాలు చెప్పాలి? ఒక మిత్రుడు అనేవాడు, ఏంటి సార్ మీరు ఏందో ఈ లోకంలోటి చెప్తూ ఉంటారు, చెప్పకాకండి దయచేసి అని. కొంతమంది బాధపడతారు ఆ ఎగ్జాంపుల్స్ చెప్తే, కొంతమందికి బాధ అంట అని చెప్పేవాడు మా మిత్రుడు ఒక ఆయన. అయితే ఇంకేం చెప్పాలి? పాత పురాణాలు అవి రావు తరలేకి. ఇప్పుడు అప్ టు డేట్గా ఏవైతే ఉంటాయో దాన్నే దృష్టాంతం తీసుకొని చెప్పినప్పుడు నీకు ఈ దృష్టాంతం బాగా గుర్తుకుండిపోతుంది. ఎప్పుడు దృష్టాంతం గుర్తుకుంటుందో దాష్టాంతం ఈజీగా మనసుకు పడుతుంది. అందుకోసం చెప్పాల్సిందే కానీ పెట్టకథల రూపేణా లేకపోతే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, అంతేగాని శాస్త్రం తెలిసిన వానికి లోకంతోనే వ్యతిరేకంగా, లోకంలో ఉండేవాళ్ళతో ఏమి స్నేహం? అసలు ఈ లోకము, తన శరీరము, ఈ లోకాలు, ఆ లోకాలు, వీటిపైనే ఎప్పుడెప్పుడు పోతుందిరా దింపదగా ఈ శరీరం అని కాచుకొని ఉండేవాడికి ఒకటిపైన విరోధం ఏమిటి? తన శరీరం పైనే తనకే రోత. అలా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? భూత ప్రతిబంధకం చెప్పుకున్నామండి. ఇక రెండవది
భావి ప్రతిబంధకం అంటే భవిష్యత్ కాలం గురించినటువంటి ఆటంకం. ఇది చాలా మాత్రం ఉంటూ ఉంటుంది. మన సత్సంగంలో కూర్చుంటే కూడా రేపు నేను అక్కడికి పోవాలి కదా, రేపు నేను స్కూల్కి వెళ్ళాలి కదా, అదే రే నేను పేపర్స్ కరెక్షన్ చేయలేదే, పేపర్స్ పిల్లవాళ్ళకి రేపే ఇవ్వాల్సి వస్తుందేమోనే, కాబట్టి రాత్రంతా ఇదే దీని గురించి ఆలోచిస్తాడు, ఫ్యూచర్ గురించి. లేకపోతే అక్కడ ఏదో మనం పొలం హౌస్ సైట్ కొనాలనుకుంటుమే, ఆ సైట్ ఎట్లా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాలా, ఇట్లాంటి ఆలోచనలు ఇవంతా కూడా భావి కాలాన్ని గురించిన ప్లాన్స్. ఇవి చాలా ఆటంకాలుగా వస్తూ ఉంటాయి. ఏమి ఏవి కూడా మన మనసు దుంపదగా రెండే అంట ఆలోచిస్తాయి. ఒకటి గతాన్ని గురించి, ఒకటి భవిష్యత్తుని గురించి ఆలోచిస్తుందంట మన మనసు. మనోవృత్తులు ఈ రెండిట్లో ఉంటాయి. వర్తమాన కాలాన్ని గురించి ఎప్పుడు ఆలోచించదంట. అట్ ప్రజెంట్ ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ లేదా భవిష్యత్తు ఇట్లా జరిగింది అట్లా అనవసరమైనటువంటి జ్ఞాపకాలన్నీ ఇంటి చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలు వద్దంటే తలలోకి వస్తూ ఉంటాయి. అలాగే రాబోయే వాటి గురించిన ప్లాన్స్ రకరకాలైనటువంటివి కూడా తలలోకి వచ్చి కూర్చుంటూ ఉంటాయి. ఒక స్వామి అనేవాడు ఉపన్యాసం ఇస్తూ, నేను ఉపన్యాసానికి కూర్చుంటే నాకు టెంపుల్ కడతా ఉన్నాను, అవే వస్తానే తలలేకని. ఎందుకని? రేపు పని వాళ్ళు వస్తారో రారో, టెంపుల్ పని అయిపోతుందో అయిపోలేదో, ఇదే తలకాయలకి వస్తూ ఉంటుందంట భవిష్యత్ కాలాన్ని. కనుక ఇది భావి ప్రతిబంధకం. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ భావి ప్రతిబంధకంలో 2 రకాలుగా ఉంటుందండి. ఏంటి? ప్రారబ్ధ కర్మ శేషం. ఇది అంటే తాను అనుభవించవలసిన కర్మ కదా, ఇప్పుడు అనుభవిస్తూ ఉండే కర్మ, ఇదే ప్రారబ్ధ కర్మ. దీంట్లో ఇంకా మిగిలి ఉన్నది కొంత, అదే ప్రారబ్ధ కర్మ. దాని మిగిలి ఉన్న కర్మను అనుభవించడానికి ఉండేటువంటిది అది ప్రారబ్ధ కర్మ శేషం. ఇంకొకటి బ్రహ్మలోకేచ్ఛ. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళాలి, లేదా స్వర్గానికి వెళ్ళాలి, లేదా వైకుంఠానికి వెళ్ళాలి. ఇవెంత పురాణాలు చదివి విని ఉన్నారు కదా, అటువంటి కోరికలు. అవే కాదు, పురాణాలు బ్రహ్మలోకేచ్ఛ అంటే బ్రహ్మలోకమే అని ఆలోచించద్దు. ఏమి మనం ఇల్లు అమరావతిలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, అదే కదా రేపు రాజధాని చేయబోతున్నాడు కదా మన మాజీ ముఖ్యమంత్రి, ఇలాంటి ప్లాన్స్. ఇదే ఏ లోకము అన్నది కాదు కావాల్సింది. అన్ని లోకాలపైన కోరికలు ఉంటాయి, ఏదేదేదో ఊహించుకొని. కాబట్టి ఈ 2 రకాలుగా ఉంటుందంటే భావి ప్రతిబంధకం. ఏ 2 రకాలు? ఒకటోది ప్రారబ్ధ కర్మ శేషం. కొంత జరుగుతూ ఉంది, పుట్టినప్పటి నుంచి కొంత కర్మ అనుభవిస్తున్నాం మనం, ప్రారబ్ధ కర్మను కొంత అనుభవిస్తున్నాం, ఇంకా కొంత మిగిలి ఉంటుంది. దాని మేరకు వేసుకుంటే ప్లాన్సే, అది భావి ప్రతిబంధకం, ఆటంకమై కూర్చుంటుంది. ఇంకొకటి ఆయా లోకాలకు వెళ్ళాలి, లేదా ఆయా సుఖాలు పొందాలి, అవన్నీ కొనాలి, అక్కడెక్కడో ఉండాలి, ఇవంతా ఈ 2 రకాలేనంట భావి ప్రతిబంధకం. ఇటువంటి భావి ప్రతిబంధకం ఉన్నప్పట్లో కూడా ఉంటే కూడాను శ్రవణ మననాదులు ఎంత చేసినప్పటికీ ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పాడండి గురువుగారు. చెప్పేటప్పటికి శిష్యుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. స్వామి, మీరు ప్రారబ్ధ కర్మ అన్నది జ్ఞానానికి ప్రతిబంధకం, ఆటంకం అని చెప్తున్నారు. ఒకవేళ మీ మాటను అంగీకరిస్తే ప్రారబ్ధ కర్మ నిజంగానే ఆటంకమైతే ఎవ్వరికి కూడా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలగకూడదు. ఎందుకు కలగకూడదంటారేమో మీరు. శరీరం ఉన్నంత వరకు ప్రారబ్ధ కర్మ నశించడం లేదు కదా, ప్రారబ్ధం మేరకే కదా జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మ ఉంటేనేమో జ్ఞానానికి అడ్డము, ప్రారబ్ధ కర్మ ఉంటేనే కదా శరీరం ఉంటుంది. మరి ప్రారబ్ధ కర్మ ఉంటే జ్ఞానం అందకపోయే, మరి మీరు చెప్పింది కుదరడానికి లేదే. ఆ ప్రారబ్ధ కర్మ రూపంతో ఆటంకం ఏర్పడిపోయి బ్రహ్మజ్ఞానం కలగలేదనుకుంటే, ఇక బ్రహ్మ సాక్షాత్కారం కోసం ఈ శ్రవణ మనన సాధనాలు చెప్తారే, ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిర్దేశవ్య అని ఇట్లా శృతులంతా కూడా అసలు ప్రమాణం కావు. ఎందుకో? అదే నువ్వు ఎవడు వినాలి? శరీరంతో ఉన్న నీవే వినాలి. ఎవరు మనన చేయాలి? శరీరంతో ఉన్న నీవే మనన నిర్దేశాలు చేయాలి. మరి నీవే చేయాలంటే నీకు శరీరం ఉండాలి. శరీరం ఉంది అంటే నీకు ప్రారంధం ఉంది. మరి ప్రారంధం అడ్డంటారేంటి స్వామి?
ప్రారంధం జ్ఞానానికి అడ్డంటారేంటి? ప్రారంధ శేషము భావి ప్రతిబంధకం అన్నారే, 2 రకాలు అన్నారు కదా ఇప్పుడే మీరు. భావి ప్రతిబంధకాలు 2 రకాలు. ఒకటి ప్రారంధ కర్మశేషము, రెండవది ఆయా లోకాలకు వెళ్ళాలనే ఇచ్ఛ, కోరిక. ఈ రెండేనయ్యా భవిష్యత్ కాలంలో ఉండేటువంటి ప్లాన్స్. ఇవే ఆటంకం ఆత్మజ్ఞానానికి అని చెప్తారు. ఎట్లా కుదురుతుంది స్వామి అనేసాడండి, బాంబు పేల్చాడు. దానికి గురువుగారు చెప్తున్నారు చూడండి, నాయన ప్రారబ్ధ కర్మ కరెక్టే. ఈ ప్రారబ్ధ కర్మ మళ్ళీ 2 రకాలు, గుర్తుపెట్టుకో. ప్రారబ్ధ కర్మ 2 రకాలు. ఒకటి ఫలాభిసంధికృత ప్రారబ్ధ కర్మము. ఫలాభిసంధికృత ప్రారబ్ధ కర్మం, ఫలము అనుభవించడానికి ఏర్పడి మిగిలి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ. అది ఫలాభిసంధికృత ప్రారబ్ధ కర్మము అంటే. అంటే ఏదో ఫలితాన్ని పొందాలి అన్నట్టు, దానికోసం పనిచేయాలి అని మిగిలి ఉంటుందే ప్రారబ్ధ కర్మ. అది ఫలాభిసంధికృత ప్రారబ్ధ కర్మ. రెండవది కేవల ప్రారబ్ధ కర్మ. ఇది కేవల ప్రారబ్ధమే అంటే తను గతంలోనే ఏదో మిగలబెట్టుకొని వచ్చాడు కదా, సంచితంలో కొంత ప్రారబ్ధముగా వచ్చింది కదా, గత కర్మలో నుంచి కొద్దిగా ప్రారబ్ధంతో కదా వచ్చింది శరీరం. ఇది కేవల ప్రారబ్ధం. అలా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఫలాన్ని కట్టాలి, 5 అంతస్తుల మేడ కట్టాలి అన్నటువంటి ఇది కూడా మిగిలే ఉండలే ప్రారబ్ధ కర్మ. ఇది ఫలాభిసంధి. ఏమండి, ఈ 2 రకాల ఉంది ప్రారబ్ధ కర్మం. ఒకటి ఫలాభిసంధి కృత ప్రారబ్ధ కర్మము, రెండవది కేవల ప్రారబ్ధం. మీకు ఉదాహరణగా చెప్తే, ఒక కర్మ చేసి ఈ కర్మతో నేను స్వర్గానికి వెళ్తాను, ఈ యజ్ఞం చేస్తున్నాను స్వర్గానికి వెళ్తాను అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఫలాభిసంధి కృతం. ఎందుకు చేసేవా ఈ యజ్ఞం? నేను స్వర్గానికి వెళ్ళాలండి, అక్కడంతా నా కోసం చాలామంది ఉన్నారు చూస్తా, నాకు ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు ఈ భార్య బాగలేదు, అక్కడైతే చాలా మంచి మంచి వాళ్ళంతా ఉంటారు కాబట్టి యజ్ఞం చేశా అనేటప్పటికీ మరి దీన్ని ఎవడని ఇదే కదా ప్రారంభం అయి కూర్చుంటుంది. నువ్వు చేసిన కర్మ, ఇప్పుడు కర్మ యజ్ఞం చేస్తున్నావు ఎందుకంటే చెప్పావు కాబట్టి ఇది ఫలాభిసంధికృత ప్రారంభ కర్మ. నీ ప్రారంభంలో ఉన్నది స్వర్గానికి పోవాల్సి ఉన్నది, నువ్వు యజ్ఞం బాగా చేసావు, మరి స్వర్గానికి పోవద్దు, అదే కదా నీ ప్రారంభం. కాబట్టి ఆ ఫలం ఏదైతే ఉందో కర్మ, దాన్ని ఫలాభిసంధికృతము అంటారండి. అట్లా కాకుండా ఫలాభిసంధి లేకుండానే ఏ కర్మ మామూలుగా చేస్తూ పోతావు, దీన్ని కేవల ప్రారంధం అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫలాభిసంధికృత ప్రారంధ కర్మ ఉన్నదే, ఇది ఫలభోగము చేతనే నాశముందుచున్నది, అన్యముకు ఏ ఉపాయము చేతను నాశముందుటలేదు. ఈ 2 రకాల ప్రారంధాల్లో నీవు ఏదో బలమైన కోరిక పెట్టుకొని కర్మలంతా చేసేవే, అవి భవిష్యత్తులో కోరికలు నెరవేరాలి అని ఆ ప్రారంధం ఉంది కదా నీకు, అది ఫలాన్ని అనుభవిస్తేనే పోతుంది కానీ అనుభవించకుండా పోదు. కాబట్టి ప్రారంధం భోగుతో నశ్యేతన్నాడు శంకరులు అంటే ఈ రెండింటినీ అర్థం చేసుకోవాలి. ప్రారంధ కర్మ 2 రకాలుంది. మామూలు జన్మతః వచ్చిన ప్రారంధం అయితే అది ఏం బాధించదు, అది సహజ ప్రారంధం, అది ఎంతవరకు ఉందో అంతవరకు. అలా కాకుండా వచ్చింది జన్మ ఎత్తి వచ్చావు ప్రారంధంతో, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసావు, ఆ పనుల ఫలితాలు ఎవరు అనుభవించాలి, ఎవరు తీర్చుకోవాలి? నువ్వే కదా. కాబట్టి ఆ ప్రారంధం అలాగే ఉంది. ఆ ప్రారంధం అలా ఉంటే ఇప్పుడు జ్ఞానం ఉంది, ఇప్పుడే మోక్షం పొందేదానికి ఎట్లా వీలవుతుంది? వీలు కాదు కదా. నువ్వు చేసిన కర్మకు నువ్వే కదా అనుభవించాలి. తర్వాత ఏదో వస్తే ఇట్లా చచ్చిపోయిన తర్వాత మరి చనిపోతే స్వర్గానికి పోవాలని కదా నువ్వు చేసేవు యజ్ఞయాగాదులు. ఆ ఫలితం ఎవరు అనిపిస్తారు నీకు మోక్షం వస్తే? కాబట్టి నీకు ముక్తి అనేది రాకూడదు కదా, అందుకు జ్ఞానం రాదు. అందుకు జ్ఞానం శ్రవణ మనన ఇవే నీకు లభ్యం కావు. ఇది అర్థం చేసుకోవాలి మనం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాధకులుగా ఉన్నవాళ్ళు చూడండి, ఒక చిన్న పొరపాటు చేసిన అది ఎందుకు రాలేదయ్యా, ఎందుకు అందలేదయ్యా, నాకు రోజు పోతున్నానయ్యా, రోజు భగవద్గీత చదువుతాను, పారాయణం చేస్తా 30 ఏళ్ల నుంచి, ఎందుకు అందలేదో ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది? ఈ ఫలాభిసంధికృత ప్రారంభ కర్మ ఎప్పుడో చేసావు, దాని ఫలితం నువ్వే అనుభవించాలి.
కాబట్టి ఈ ఫలాభిసంధికృత కర్మ ఉన్నదే, అంటే ఫలాభిసంధి అంటే ఏంటి? ఫలము కోరి చేసినటువంటి కర్మ ఎవరైతే ఉంటుందో, ఇట్లాంటి కర్మ ఫలితం ఎవరికైతే రావాల్సి ఉంటుందో భవిష్యత్తులో, వాళ్ళు ఎంతగా శ్రవణ మననాలు చేసినా బ్రహ్మజ్ఞానం కలగదు. ఏమి? ఎందుకో తెలుసా? నువ్వు కోరితే చేసినావే, ఏదో కోరిక బలంగా పెట్టుకొని చేసావు, దాని ఫలితం ఇంకా బ్రహ్మాండంగా ప్రబలంగా ఉంటుంది కదా. ఏమి? ఇప్పుడు సింపుల్ అనుకుందామండి, మనలో ఈ వ్యవహారంలోనే మనం ఒక 2 విషయాలైనటువంటి జ్ఞానం అనుకుందాం. 2 విషయాలు జ్ఞానం అనుకుంది. ఇప్పుడు ఏది? బజార్కి వెళ్ళాలి, టొమాటోలు తెచ్చుకోవాలి అన్నది ఒకటి ఉంది. ఇది రెండు విషయాలుగా మనకుంది. బజార్కి వెళ్ళాలి, టొమాటోలు తెచ్చుకోవాలి ఒకటి. రెండవది, మంచి ఫోన్లు వచ్చినాయంట, ఫోన్ ఒకటి దగ్గర పోయి ఫోన్ కొనాలి. ఈ 2 విషయాల్లో జ్ఞానం ఉంది మనకు. 2 విషయాల జ్ఞానాలు ఉన్నాయి, 2 సాధించాలి. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తాడు తెలుసా? టమాటాలు ఇంపార్టెంటా, ఫోన్ ఇంపార్టెంటా అన్నది ఆలోచిస్తాడు. దేని పట్ల అయితే కోరిక బలంగా ఉందో దానికి పోతాడు ఫస్ట్. టమాటాలు మనం చూసుకోవచ్చులేవయ్యా, ఈరోజు ఏదో పచ్చడి మెతుకులైనా చాలు అంటాడు. చూసారా? అలా కాకుండా టమాటాలు ఇప్పుడు బంధువులు ఎవరు వస్తున్నారు, టమాటా పప్పు చేయాలంట, కాబట్టి తప్పక తీసుకురా అన్నది అనుకోండి ఇంట్లో వాళ్ళ ఆవిడ. అప్పుడు ఫోన్ మధ్యాహ్నం కొనుక్కోవచ్చు, లేకపోతే తెచ్చుకోవచ్చు, టమాటాలు తీసుకోవాలి అంటే ఏంటి అర్థం? 2 జ్ఞానాలు ఉన్నా కూడా ఈ దేనిపైనైతే ఎక్కువగా ఉంటుందో ఇచ్చా కోరిక, అది మొట్టమొదట కలుగుతూ ఉంటుంది. వేరే దానిపైన కోరిక ఆ జ్ఞానం అసలు ప్రేరేపించదు. ముందు ఈ జ్ఞానమే. చూద్దాం పద, మార్కెట్లో పోయి ఏ టొమాటోలు బాగున్నాయో అని వెళ్తాడు ఇక్కడికి. ఈ పద్ధతిలోనే ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ ఫలేచ్ఛ సహిత ప్రారంభ కర్మ ఉన్నదే, ఫలాభిసంధికృత ఫలితం రావాలనుకోను కదా, ఇది ప్రబలంగా ఉంటే ఇక ఎంత శ్రవణ మననాదులు చేసినా బ్రహ్మజ్ఞానం కలగదు. ఎప్పుడు కలుగుతుంది? ఆ ఫలితము లభ్యమైన తర్వాతనే, ఫలభోగానంతరమే వానికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి కోరిక ఇది బలంగా ఉంది. మరి ఈ కోరిక బలంగా ఉంది, స్వర్గానికి వెళ్ళాలని బలంగా ఉంది, అన్నీ చేశాడు, ఎన్నెన్నో పనులు చేశాడు. కాసేపు విన్నాడు, ఏదో వచ్చినాడులే స్వామి, వచ్చినాడు ఉపన్యాసాలకు వారం రోజులు మన రాజంపేటకు, కాబట్టి వినాలా అని రోజు పోయాడు అంతే, ఒక అర్ధగంట గంట. అది బలంగా ఉంది కదా, అది బలంగా ఉంది కాబట్టి అది జరుగుతుంది. కానీ ఈ పని ఎందుకు జరుగుతుంది? ఇది విషయం. ఈ ఫలాభిసంధికృతం కర్మ ఈ విషయంగా ఉపనిషత్తు ఏం చెప్తుందో చూడండి ఒకసారి చూస్తే మనం. స యత్ కామో భవతి తత్ క్రతుర్భవతి, యత్ క్రతుర్భవతి తత్కర్మ కురుతే, యత్ కర్మ కురుతే తదభిసంపద్యతే. ఏ మనిషి అయితే ఏ ఫలాన్ని కావాలా అని కోరుకుంటున్నాడో దానికి అనుకూలంగానే కర్మలు చేస్తాడు కదా. ఆ సంకల్పాలే ఉంటాయి తలకాయలో. ఏ సంకల్పాలు ఏ కర్మల పట్ల మన మనసులో ఆలోచనలు సంకల్పాలు ఉంటూ ఉంటాయో అట్లాంటి కర్మలే చేస్తూ ఉంటాడు. అంతే కదండి. ఎవడైనా ఏ ఫలితం కావాలనుకుంటాడో దానికి అనుకూలమైన మనసులో ఆలోచనలు పెడతాడు. ఏ కర్మలు చేస్తే అటువంటి మనకు లభ్యమవుతాయో అట్లాంటి కర్మలే చేస్తాడు. ఎట్లాంటి కర్మలు చేస్తూ ఉంటాడో తత్కర్మానుసారంగా అట్లాంటి ఫలాన్నే పొందుతాడు. యత్ కర్మ కురితే తత్ అభిసంపద్యతే, ఏ కర్మలు చేస్తాడో అట్లాంటిదే పొందుతాడు. కాబట్టి ఆయా కర్మానుసారంగా ఆయా స్వర్గాది రూప ఫలితాన్నే పొందుతాడు వాడు. ఆ యజ్ఞయాగాదులు చేసిన వాడు తప్పదు కదా. కాబట్టి మన మనసులో ఏ సంకల్పం ఉన్నదో బలంగా అదే కుదురుతూ ఉంటుంది. దానిపైనే ఎక్కువ మనసులో ఆలోచనలు ఉంటాయి, దానిపైనే కర్మలు చేస్తాడు, దానికే ఆ ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇదేనండి ఎక్కువగా ఫలాభిసంధికృత ప్రారంభ కర్మమే భావి ప్రతిబంధకం. వాస్తవానికి భావి ప్రతిబంధకం ఇదే. అలా కాకుండా సహజ ప్రారంభం కాదు, మామూలుగా వచ్చింది మామూలుగా వెళ్ళిపోతుంది. ఎంతకాలం బ్రతకాలనో వచ్చేసింది, ఒకటేసారి కీ ఇచ్చి పెడితే గడియారాలు ఇంతకుముందు 12 గంటల సేపు ఆడుతూ ఉంటాయి. ఒకటేసారి ముందు కీ ఇచ్చి పెడితే
అలాగే ఈ ఈ ఈ గడియారం, ఈ శరీరం అనే గడియారానికి ముందే కీ ఇచ్చి బయటకు వచ్చేసాం కనుక ఈ లోకంలోకి ఇది పెద్దగా బాధ ఉండదు. దీంతో మళ్ళీ భావి ప్రతిబంధకం ఏం ఆటంకం ఏం ఉండదు. అలా కాకుండా ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఇటువంటి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఆశించి చేసే కర్మలంతా ఉంటాయే, ఆ ప్రారంధం భోగించాలి కదా. ఆ ఫలితాన్ని అనుభవించకుండా జ్ఞానం కలగదు. అది అనుభవిస్తేనే అక్కడికి పోతుంది. ఏమి అంతేకాకుండా ఏమి ఈ ప్రారంధ కర్మమే భావి ప్రతిబంధం. అయితే ఇంకో రెండవది ఉన్నదే, అదేంటిది? కేవల ప్రారంధం. అంక దాంట్లో ఫలితం ఉండదు, ఫలేచ్ఛారహితం. ఏదో జీవితం గడుపుతున్నాడండి, ఏం కోరిక ఏముండదు, ఏమి లేదు. అది తిండి కావాలా, బట్ట కావాలా, అది పెద్ద అవి వాసనలు కాదు, ఫలితము కాదు. అది జీవితం కొనసాగుతుంది కాబట్టి ఫలేచ్ఛారహిత కేవల ప్రారంధ కర్మ. ఇది ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఇది రెండు రకాలుగా ఉంటుంది. పుణ్యము పాపము ఈ రెండు రకాలుగా ఉంటుంది. కేవల ప్రారంధం కూడా పుణ్య ప్రారంధమా పాప ప్రారంధమా అంటే గతంలో చేసుకోను కదా వచ్చింది. గతంలో పుణ్యం చేసుకొని ప్రారంధం అనుభవించడానికి శరీరం తెచ్చుకున్నావా, గతంలో పాపం చేసుకొని పాప ఫలితాన్ని అనుభవించడానికి ప్రారంధంగా వచ్చిందా? ఈ రెండు ఉంటాయి బాబు దీంట్లో కూడా. కేవల ప్రారంధ కర్మలో ఎప్పుడైతే ఈ రెండింటితో వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ రెంటిలో కూడా పుణ్య ప్రారంధం బాగా ఉందనుకోండి ఒక వ్యక్తికి, అప్పుడు ఆ పుణ్యం ప్రారంధం బాగా ఉండేటప్పటికి వాడు ఈ జన్మకు వచ్చినా కష్టాలు అనుభవిస్తున్నా జపమో ధ్యానమో పూజో అర్చనో ఇట్లాంటివి చేస్తూ ఉంటాడనమాట. తెలియకుండానే పాప సంస్కారం నశించిపోతూ ఉంటుంది. పాప సంస్కారం అదే చిత్తశుద్ధి. పాప పోవడం అంటే అర్థం ఏమిటి? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కలుగుతూ రావడం, ఏకాగ్రత కలగడం, ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఆ తత్వజ్ఞానం పొందడానికి అది కారణమవుతూ ఉంటుంది. పాపం పోతూ ఉంటుంది, ఈ జ్ఞానం కలుగుతూ వస్తుంది. ఎవరికి? కేవల ప్రారంధ కర్మ ఉన్నవాడికి, ఫలేచ్ఛారహిత ఫలం పైన కోరిక లేకుండా ప్రారంధ కర్మ ఉన్నదే వారికి. అంటే ఇంతకీ ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనం? ఈ భావి ప్రతిబంధకాలు రెండు రకాలు. ఒకటేమో కేవల ప్రారంధ కర్మ, దీంతో నష్టం లేదు. ఇంకొకటి ఫలాభిసంధికృత, అంటే ఫలమును కోరుతూ చేసి ఉంటాడే కర్మలో, అవి ఫలాన్ని అనుభవించందే. జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాలనో లేకపోతే ఈ జన్మలోనూ. ఎందుకు? బలమైన కోరికలు కనుక వాసనాభరితంగా అయిపోయినంత వరకు జ్ఞానం లభ్యం కాదు. అది ఒకటి కేవల ప్రారంధం. ఒకటి ఈ కేవల ప్రారంధంలో కూడా పుణ్య ప్రారంధం పాప ప్రారంధం. ఎవరికైతే పుణ్యం ఉంటుందో ఆ పుణ్య సంస్కారంతో పాపం కాస్త ఉన్నా అది కూర్కొని పోతుంది కాబట్టి తత్వజ్ఞానానికి అది ఆధారం అవుతుంది. అందుకే ఈ విషయంగా ఉపనిషత్తు ఏం చెప్తుందో చూడండి. ధర్మేణ పాపం అనుదతి, ధర్మేణ పాపం అపనుదతి, జ్ఞానముత్పద్యతే పుంసాం చయాత్ పాపస్య కర్మణః కషాయే కర్మభిః పక్వేతతో జ్ఞానం ప్రవర్తతే. తాత్పర్యం చెప్పుకుంటే వీడేం చేస్తున్నాడు? ఈ వ్యక్తి తను ధర్మకార్యాలు చేస్తున్నాడు బాగా. ఎవడు? ఈ కేవల ప్రారంధ కర్మ ఉంటూ పుణ్య ప్రారంధం ఉన్నదే వాడు. ఎప్పుడైతే ధర్మకార్యాలు చేస్తున్నాడో పాప నివృత్తి పోతూ ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ పాప కర్మలు ఎప్పుడైతే నాశనం, అంటే పాప వాసనలు ఎప్పుడైతే నశించిపోతాయో ఆత్మజ్ఞానం కలుగుతుంది. పుణ్యకర్మలు చేస్తున్నాడు కాబట్టి ఈ పాపాదుల యొక్క నివృత్తి అనంతరం, ఈ పాప సంస్కారం పోయిన తర్వాత వీడికి అంతఃకరణం ఎలా ఉంటున్నప్పుడు? శుద్ధ అంతఃకరణం, సత్వజ్ఞానం ఉంటుంది. రజో తమో గుణాలు ఉండవు, సత్వగుణమే ఉంటుంది కాబట్టి శుద్ధ అంతఃకరణం ఏర్పడుతుంది. దాంట్లో ఆత్మజ్ఞానం ఈజీగా పుడుతుంది, సులభంగా. ఇలాగే చెప్తోంది శృతి స్మృతులు. కేవల పుణ్య ప్రారంధమునకు ఏమండి ఈ పాపం పోవడం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ది, సపోజ్ పాప ప్రారంధం గతంలో పాపకార్యాలు చేశాడు,
ఆ పాప ప్రారంభం ఉంటే ఎలాగా ఉంటుందో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్.